హాయ్ అండి, అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు నేను నాటుకోడి పులుసు, గారెలు ఆ రెండు చేయబోతున్నాను. ఇదిగోండి, నాటుకోడి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసాను. ఆయిల్ కాస్త వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేశాను, వేసాను. ఉల్లిపాయలు కాస్త బాగా వేగనిద్దాం. పచ్చిమిర్చి అండి, ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలాగా కట్ చేసి వేసాను. అవి కూడా కాస్త ఫ్రై చేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిందండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందాం, ఒక 3 స్పూన్లకి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. చూసారా, బాగా ఫ్రై అయింది. కలర్ మారింది కదండి. అల్లం చిన్నులపాయ పేస్టు, కొబ్బరి అండి, ఎండు కొబ్బరి పేస్ట్ లాగా చేశాను. మనకి ఎండు కొబ్బరి వేయటం వల్ల ఈ నాటుకోడి పులుసు గ్రేవీ బాగా వచ్చింది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు, లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మలకి కరివేపాకు వేసుకుందామండి. మాడకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేసాం కదా, కాస్త అడుగంటుతా ఉంటుంది. ఇందులోకి ఒక 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి వేసుకుందాం. కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు వేసాను, చూసి మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు అండి, 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, పసుపు, మసాలా అంతా కూడా ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ నాటుకోడి పులుసు టేస్ట్ అయితే అద్దరిపోయిద్దండి, మామూలుగా ఉండదు. మనం చేసే విధానంలో చేస్తే సూపర్గా ఉంటుంది. కారం కూడా వేసుకుందామండి. కారం కాస్త ఎక్కువే ఉండాలి, ఘాటు ఉంటేనే మనకి నాటుకోడి మంచిగా టేస్ట్ ఉంటుంది. అందుకని ఒక 4-5 స్పూన్లు దాకా కారం వేసాను. ఇది ఇంట్లో కొట్టించిన పల్లెటూరి స్టైల్ గడ్డు కారం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రం చేసుకున్న నాటుకోడి ముక్కల్ని మనం శుభ్రంగా కుక్కర్లో వేసేసుకుందాం. ఈ నాటుకోడి కుక్కర్లో వండుకుంటేనే మనకి త్వరగా అయిపోయిద్దండి. ఇది కాస్త ముదురుగా ఉంటుంది, మనకి మటన్ ఎంతో ఇది అంతే.
కూరకి మసాలా పట్టేదాకా బాగా కలిపేసుకోవాలి. నాలుగు వైపులు కూరకు అంతా కూడా మనం వేసిన మసాలాలు, ఉప్పు కారాలు బాగా పట్టేంత వరకు కలుపుకుందాం. బాగా ఒక 5 నిమిషాల దాకా కూర అయితే ఉడకాలండి. ఉడికితేనే మనకి అన్నీ కూడా బాగా పడతాయి ముక్కకి. 5 నిమిషాల తర్వాత వాటర్ పోసుకుందాం మనం. 2 గ్లాసులకి వాటర్ పోసానండి. 4 వైపులు కలిపేసుకోవాలి. ఇంకొక గ్లాసు కూడా వేసాను, మనకి పులుసు సరిపోదేమోనని. ఇప్పుడు మసాలా అండి, గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్న ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు అన్ని రకాల దినుసులు వేసుకుని పొడి మసాలా. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. పుదీనా స్మెల్ చాలా బాగుంటుందండి. ఈ నాటుకోడిలో పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఉప్పు అయితే నాకు కొద్దిగా తగ్గింది అనిపించింది, అందుకని ఇంకొక స్పూను సాల్ట్ వేసాను. 4 వైపులు బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, ఇంకా మూత తీసాక కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. 6 విజిల్స్ వచ్చాక ఆవిరిపోయాక మూత తీసానండి. కూర చూసారా ఎంత గ్రేవీగా, పులుసుగా ఎంత బాగుందో. ఈ నాటుకోడి సూపర్గా ఉంటుందండి. చూడండి, ఆయిల్, కారం, మనం వేసిన దినుసులన్నీ కూడా ఎంత చక్కగా సెట్ అయినాయో. గ్రేవీ కూడా సూపర్గా వచ్చింది. చూసారు కదా. ఇదిగోండి గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఆ వీడియో పొద్దుగుకులు ఎందుకు లేని చేయలేదు. ఇప్పుడైతే తినేస్తున్నారు. ఇంతేనండి ఈ కనుమ సందడి మా ఇంట్లో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కనుమ రోజు నాటుకోడి గారెలతో ఎంజాయ్ చేయండి. మా వంటలు మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా అమ్మాయి అయితే బాయ్ చెబుతుంది.